పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రశ్నించే గొంతుక ఒక మన ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజల గురించి యొక్క ఆవేదన, ఆక్రందన ప్రతి మనకు కూడా సహజంగా ఉంటుంది. అది చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇలా ముందరకు వచ్చి. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా నాకు తెలిసి 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక ఒక ఇది కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి, పరిపాలించే అందరిని క్వశ్చనించే నాయకుడు కావాలి. అసెంబ్లీలో కనుక తను ఉంటే అసలు ఓటు ప్రజలకు ఏం కావాలనేది చెప్తాడనే నమ్మకం మాత్రం ప్రజలందరికీ వచ్చింది. లాస్ట్ టైం కొంచెం తేడాతో పోయింది. ఎనీహో నాకు తెలిసి ఒక 1,00,000 ఓట్ల మెజార్టీ పైన గెలుస్తాడని చెప్పి ఈజ్ టాక్ అందరూ. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఒకసారి ఓడిపోయినా కానీ చాలా బలంగా ప్రత్యర్థులకి ఆయన ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా చూస్తున్నారు, ఆయన చాలా మార్పు చెందారు. ఆయన విజయ అవకాశాలు ఉన్నాయి సార్, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? లోకేష్ బాబు లాస్ట్ టైం ఎంత 500 చిల్లర్లో అంతేగా. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత ఎట్లా విజయం ఉంటుంది? నాకు తెలిసి డెఫినెట్లీగా లోకేష్ బాబు కూడా 1,00,000 పైన మెజార్టీ రావచ్చు. అందరూ అనుకుంటారు చాలా తాను ఎంత పరిమితి చెందాడు, ఎంత బాగా ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల పట్ల చాలా అవగాహనతో చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రజలు మమేకం అవుతున్నాడు. డెఫినెట్గా తను గెలుస్తాడు. ఇక ఇక ప్రత్యర్థి ఏమంటాడు, బ్రదర్ ఓడిపోతాడు అది ఇది అంటారు వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజల్లో మాత్రం డెఫినెట్గా ఈసారి కూటమి 100% 150 అబోవ్ సీట్లు వస్తాయి అనేది అనుకుంటున్నారు. ఇది మౌత్ టాక్, ప్రజా టాక్. మేము ఏ పార్టీలకి సంబంధం లేదు మాకు. బట్ కానీ ఏంటంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం కానీ, ప్రజల్లో చూస్తున్నటువంటి కానీ, మేము అంతకు ముందులో విశ్లేషణ చేసినట్టు దాంట్లో కానీ డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి దాడిలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మీద దాడి జరిగింది గులకరాయితో. ఆ దాడిని ఎలా క్రియేట్ చేస్తారంటే ప్రతిపక్షాలు లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయంలో మీరు ఏం చెప్తారు దాని గురించి? నేను పార్కుకి వెళ్తున్నా, నా మీద ఎవడన్నా దాడి చేయమను, ఆ దాడి చేసింది ఎవడో నాకు తెలియదా? సందుల్లోంచి గొంతుల్లోంచి చీకట్లో ముసుగేసుకొని కొట్టించేసుకొని సింపతికి వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు. ఎవరు ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, 500 రూపాయల ముందు అవి ఇస్తానని చెప్పి ఈకపోతే డెఫినెట్గా ఆడు కోపం వచ్చి ఇసిరేసామని చెప్తున్నారు. అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. ఇదంతా సింపతి డెఫినెట్గా తెలిసిపోతుంది కదా తమ్ముడు. దాన్ని అసలు అదంతా నాటకం వద్దు. నాకు కత్తులు మాకు తగిలి ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు, 4 రోజులు ఈ స్టాంప్ వేసేసుకొని ఏదో రాజమౌళి ముద్రలాగా ఇక్కడ పేద మీద ఆడ మీద సినిమా స్టైల్ వర్కౌట్ కాదు జగన్ బాబు. ఇది వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు బ్రదర్? ఇది రాజకీయ సదరంగం. నేనేం దేవుడిని కాదు, జ్యోతిష్యుని కాదు. ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలుగుతా, కానీ అన్ని సీట్లు వస్తాయని నేను చెప్పలేను. బట్ కూటమికి మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజల టాకు. ప్రజలే కదా తీర్పిచ్చేది. నా అభిమానం లేదా నేను ఇంకోటి చెప్పేది కాదు. నేను ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. డెఫినెట్లీ అది నేను చెప్పలేను, నేను జ్యోతిష్యుని కాదు, అంతకంటే ఇది కాదు. అంతా భగవంతుడి దైవ. కూటమి మాత్రం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల టాకు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కూడా ఈసారి డెఫినెట్గా కూటమి రావాలి. అందుకోసమే వీళ్ళు పని కట్టుకొని మరి వెళ్ళి ఓటింగ్ చేసేదానికి సిద్ధమయ్యారు. నాకు ఇక్కడ చూస్తున్నటువంటి దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా రాబోయేది కూటమి ప్రభుత్వం అని. కొంతమంది మంత్రులు ఉన్నారు, సమస్యల మీద కాకుండా పర్సనల్గా టార్గెట్ చేశాయని చెప్పేసి ప్రజలు అంటూ ఉంటారు. వాళ్ళ పేరు కొడాలి నాని, మన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెర్ని నాని, రోజా గారు. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? చెప్పేదే ఉంది బ్రదర్. ఆంధ్ర ప్రజలు మొత్తానికి తెలుసు, మీకు మంత్రులు చేసింది ప్రజా పరిపాలన చేయమని, కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తిట్టమనేది కాదు. ఆ తిట్టుల దండకం ఎలా ఉందంటే, ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అది అలాంటి దేవాలయంలో ఉన్నటువంటి మీరు మంత్రివర్గంలో ఉండి దాడి చేయండి, మాట్లాడండి. ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడాలి. ఓవర్గా మాట్లాడితే రేపు ప్రజలు చెప్పబోయే తీర్పుకి మీరు అందరూ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీ గురించి నేను విమర్శిస్తే ఒక ప్రజగా, ఒక ఓటర్గా, లేకపోతే ఇంకోటి మాట్లాడదాం, కానీ నేను ప్రతిపక్షంలో లేను. రాంబాబు గారు కానీ, నాని గారు కానీ, లేకపోతే పేర్ని నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఏంటంటే ఇది వీధి రౌడీలు మాట్లాడుకునేటట్టుగా ఉంది. ఇది మంత్రులు ఒక అసెంబ్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటట్టుగా అనిపిస్తలేదు. అంటే వీళ్ళు మాట్లాడేది రేపు పొద్దున వాళ్ళు శ్రీరామ అన్నా కానీ నీ అమ్మ అనేటట్టుగా వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇక దాన్ని ప్రజలు తిరస్కరించేశారు. వీళ్ళ నలుగురు మూరాన జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ డ్యామేజ్ జరిగిద్ది. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఆయన అల్లుడు గారు భరత్ గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అల్లుళ్ళు విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇక బాలయ్య బాబు అంటే తెలియదే ఉంది, దేవుడే.
ఆయన ఫ్యాన్స్ హిందూపురం ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అంతలా గాలి వీసినప్పుడే బాలయ్యబాబు గారు గెలిచారు, బాలయ్య గారు గెలిచారు. బట్ అది చాలా నల్లేరు మీద నడక ఇప్పుడు అంతే. అలా ఎంపీగా వాళ్ళ అల్లుడు గారు అంతే. ఇక అంతకాతే మేము ఏమంటామంటే మొత్తం కుటుంబాన్ని వేయకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా బాగుండేది. వేరే ఒకళ్ళని అనే ముందర మనం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు మీ కుటుంబాలు చూసేస్తే ఇంకా వేరే క్యాండిడేట్స్ లేరా? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా ఇట్లా కుటుంబ రాజకీయంగా వస్తున్నారు, అల్లుడు వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారని ప్రజలు అనుకున్నారంటే సున్నానే. వాడు ఎవడో ప్రజలకి అతీతం కాదు. అందే వాళ్ళ నాన్నగారే ఓడిపోయాడు ఇక్కడ కలవగుర్తులో చిత్తరంజన్ దాస్ గారి మీద. ఇవన్నీ తెలిసిందేగా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా బుస్సే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.